కలిగి మరలా ఇంటి పనులు కూడా చేసుకొని మరి ఈ పాటలు ఈ ఆహ్వానం విన్నప్పుడు ప్రార్థనకు రావాలని, దేవుని సన్నిధిలో కూర్చోవాలని మీరందరూ రావడం చాలా సంతోషకరమైన విషయం. అందును బట్టి చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ సమయాన్ని దేవుడు మరి మనందరి మేలు కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి దేవుని మాటలు మన దేశంలో ఇలాగున విరివిగా వినడం మనకెంతో భాగ్యం. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు కదండి మాటి మాటికి మనం చెప్పుకుంటూ ఉంటాం. వినడానికి దేవుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని గ్రంథంలోనే ఒక మాట ఇలాగూ రాయబడింది: నరమాత్రులమైన మనం వినుటకు వేగిరపడాలంట. అంటే వినడానికి హుషారుగా ఉండాలంట, వినడానికి ఇష్టపడాలి, ఆతురత ఉండాలి అంట. వినడానికి మరి వేగిరంగా ఉండి మాట్లాడుటకు ఎలాగ మాట్లాడాలంట? నిదానించి మాట్లాడాలంట. ఇది ఎవరి వాక్కు అండి? దేవుని వాక్కు. కాబట్టి దేవుని వాక్కులు మనం వినడానికి ఇష్టపడాలి ఎప్పటికైనా. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వినబడుతున్నాయంటే ఆశపడి ఆయన సన్నిధిలో మనం వినాలి. మనమేం చేస్తాం కదండి, మనుషులం వినడానికి ఇష్టపడం, తొందరపాటు ఎక్కువ మనకు కదా. ఏమాత్రం సరిగా వినక, ఒకటి విని ఒకటి వినక, మరి తొందరపడి నోరు తెరిచి మాట్లాడుతాం. మరి తొందరపడి నోరు తెరిచి మాట్లాడితే మేలా కీడా చెప్పండి? కీడే కదా, చాలా కీడు. తొందరపడి వింటే ఏమి ఇబ్బంది ఏం లేదు. తొందరపడి మనము ఎంత మనసులోనికి పంపించుకుంటే అంతే మనకు మేలు. కానీ తొందరపడి నోట్లో బయటికి ఎక్కినాం అనుకోండి కదా. ఆయన పెద్ద ఆయన చెప్తుండే, జానంకులు గారు, తొందరపడి నోట్లదంతా మనము బయటికి వెళ్ళగక్కితే వీపులలో పగిలిపోతాయంట కదా. దెబ్బలు దేనికి? మాటలు నోటికి, దెబ్బలు వీపుకు. కాబట్టి మరి మనం మాట్లాడేదానికంటే దేవుని మాటలు వినాలి. మరి వినుట వలన, దేవుని గ్రంథంలోనే మాట రాయబడింది, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన మాటలు. ఇది ఈరోజు మన సందేశం. ఎన్నెన్నో వింటాం కదండి. ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఊరు, ఆ రాజకీయము, ఈ పంటలు, ఆ పొలాలు, ఆ వాహనాలు, ఎన్నెన్నో వింటూ ఉంటాం. అవన్నీ కూడా ఇక్కడ మనం బ్రతకడానికే ఈ లోకంలో. కానీ వినుట క్రీస్తు వలనైన మాట ఈ లోకానికి పనికొస్తుంది, పరలోకానికి కూడా పనికొస్తుంది. ఆ మాటలే ఈ రాత్రి మనం వినబోతున్నాం. శ్రద్ధగా విందాం రండి. దేవుని గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మన ఎదుట ఉంచుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము వచనం చెప్తాను. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి యొక్క బహుమానం దానియేలు గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడు మానవాళికి ఇచ్చిన బహుమానం పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథములో నుండే ఈ మాటలు మనము చదువుకుందాం. 1వ అధ్యాయము వచనం 6వ వచనం నుండి నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారు వీరుల నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలుకు మెషేక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను.
రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అనే మాట ఇక్కడ కనబడుతుంది. చదవబోతున్న వచనాలను దేవుడు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథంలో మరి నెబుకద్నెజరు యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి వచ్చి వారందరినీ మరి బబులోను రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు. యూదులు యెరూషలేములో ఉన్నారు, బబులోనులో మరి విగ్రహారాధికులు ఉన్నారు. ఇప్పుడు చెరపట్టుకొని పోయాడు బబులోను రాజు, బంధించాడు. అక్కడ ఆ ఊరిలో వీరిని ఉంచుకున్నారు, ఈ నలుగురిని. ప్రత్యేకించి దానియేలు గురించిన మాట కూడా ఇక్కడ కనబడుతుంది. దానియేలు యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఈ రాత్రి చూద్దాం. దానియేలు యొక్క నిర్ణయం, దానియేలు యొక్క పట్టు, దానియేలు యొక్క ఆశ ఏమని ఉద్దేశించుకున్నాడు అంటే, రాజు భుజించి ఆహారాన్ని తిన్నట్లయితే, రాజు త్రాగేటువంటి యొక్క ద్రాక్షారసమును త్రాగితే నేను అపవిత్రునైపోతాను గనుక అపవిత్రుడు కాకుండా ఉద్దేశించుకున్నాడు. అపవిత్రుడు కాకుండా ఉండాలని తన ఉద్దేశం. ఇక్కడ మరి సకల విద్యలు నేర్పించటానికి యూదుల పిల్లలను తీసుకొని ప్రత్యేకంగా పెంచుతున్నారు, పోషిస్తూ ఉన్నారు. వారికి మంచి మంచి ఆహారం, చిన్న పదార్థాలు, రాజు తినే ఆహారం కూడా వీళ్ళకి ఇస్తున్నారు. మనము సామాన్యంగా తినే ఆహారమే కొన్నిసార్లు ప్రత్యేకంగా మనం చేసుకోగలుగుతాం. ఇక మరి ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల గృహాలలో మంచి మంచి వెరైటీలు కదా, రుచికరమైనటువంటి పదార్థాలు ఉంటాయి. అలాంటి యొక్క రాజగృహంలో మరి మంచి పదార్థాలు ఉన్నాయి. కానీ బబులోను దేశంలో విగ్రహారాధర్పితమైనటువంటి యొక్క స్థలములో బలులు అర్పించి బలి పశుమాంసములను భోజన ఆహార పదార్థాలలో వారు భుజిస్తారన్నటువంటి యొక్క ఆలోచన కలిగిన వాడై ఆ తర్వాత నేనెందుకు అపవిత్రపరచుకోవాలి, నేను ఒక యూదుడను, ఆకాశమును భూమిని సమస్తమును కలగజేసినటువంటి యొక్క దేవుని కుమారులం గనుక మరి అన్యులు తినేటువంటి యొక్క ఆహారాన్ని తిని నేను ఎందుకు నష్టపోవాలి, అపవిత్రుని కావాలి అని అనుకున్నాడు. ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి అండి, మన పిల్లలే ఆ ప్లేస్లో ఉన్నారనుకోండి, అపవిత్రత తర్వాత పక్కన పెట్టండి. ఎప్పుడు లేక ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం వస్తే తినకుండా ఉండాలనా అని, అది అపవిత్రమైనా సరే, అది నిషేధమైనా సరే తినడానికి మనము ధైర్యం చేస్తాం. దేవుని వాక్యము వారు విని, ధర్మశాస్త్రం వాక్యం విని అపవిత్రులు కాకుండా ఉండాలి. తిండి లేకపోయినా పర్వాలే, ఆకలైనా పర్వాలే, లేదా మామూలు భోజనమైనా పర్వాలేదు, తిని ఎందుకు అపవిత్రత కావాలి, అపవిత్రులు కాకూడదని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దానియేలు. అందుకొరకు ఆ భోజనమును తినలేదు. ఈ రాత్రి మన ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి కదా, మన ఉద్దేశాలు ఎలాగున్నాయి? రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాం. మనం ఉదయకాలంలో లేస్తాం, మంచిదే, ఉద్దేశం ఉండాలి. కానీ ఏ ఉద్దేశం? మంచి ఉద్దేశం ఉండాలి. ఉదయకాలం లేస్తా, పొలం పోవాలని మంచి ఉద్దేశం. ఉద్దేశం అంటే అర్థం ఏంటిది? ఆలోచన. ఉద్దేశం అంటే అర్థం ఏంటిది? నిర్ణయం. ఇప్పుడు ఉదయకాలం లేచి మనం పొలాలకు వెళ్ళాలని నిర్ణయించుకుంటేనే కదా మనం పొలం వెళ్ళేది. అలాగునే ఆ ఉద్దేశం, ఆ నిర్ణయాలు ముందు ఆలోచన కలుగుతాయి. పొలాలు, వ్యాపారం, స్కూలు, కాలేజీ, ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశం కలిగి ఆ దినం ప్రారంభిస్తాం. ఇది మంచి ఉద్దేశమే. కానీ అపవిత్రమైనటువంటి యొక్క చెడ్డ ఉద్దేశాలు కూడా చాలామంది కలిగి ఉంటారు కదండి. కొంతమంది వ్యాపారాలు చేసేటువంటి వారు
ఎంతమందిని అన్యాయం చేయాలి, ఈరోజు ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత అక్రమంగా సంపాదించాలి. నిన్నటి వారము 5,000 ఆదాయం వచ్చింది, తర్వాత ఈ వారంలో ఒక 10,000 ఆదాయం రావాలి. ఈ ఆదాయాన్ని ఎలాగైనా సరే తినాలి. ఈ ఆదాయం సంపాదించుకోవడానికి ఇక ఎంతమందినైనా ముంచడానికి కొంతమంది ఇష్టపడతారు, అందరూ కాదు, కొంతమంది. వాళ్ళ ధ్యేయము డబ్బు సంపాదనే. వ్యాపారస్తులు చాలామంది చూస్తాం కదండి, కొందరు ప్రేమతో కొందరు తగ్గించుకుంటారు, కొందరు ప్రేమతో ఇచ్చి కూడా వెళ్ళిపోతారు ఉచితంగానే. మరికొందరు అలా కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవరు కాదు, డబ్బు కాడ ఇంకా చాలా కండిషన్, డబ్బే అన్యాయంగా అక్రమంగా. చాలాసార్లు మీరు సంతకు పోయింటారో లేదో కదా, పెద్ద పెద్ద సంతలకు వెళితే వాళ్ళు చెప్పే మాట ఒకటే, వాడు చెప్పేది రేటు ఎక్కువని చెప్తాడు, మనమే ఆడు ఉంటాం కనుక మనల్ని బోల్తా కొట్టడానికి ఒక మాట అంటాడు, సార్ 50 రూపాయలు అమ్ముతున్నా, నీకు కాబట్టి 30 ఇస్తున్నా, తీసుకుపోంటానా. మనం ఎమ్మడే ఐస్ అయిపోతాం. నేను చూడు, నన్ను చూస్తాను వీడు డబ్బులు తగ్గించుకున్నాడు అనుకుంటా. నువ్వేం గొప్పోడివేం కాదు. ఆయనకు కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. వాని యొక్క ఉద్దేశం ఏంటి? 30 రూపాయలు సంపాదించాలి అంతే. కానీ దాన్ని 50 చెప్పి నీ చేత 30 రూపాయలు సంపాదిస్తాడు. మనమేమనుకుంటాం, నన్ను చూడంగానే ఎంత తగ్గించాడు, 20 రూపాయలు తగ్గించాడని ఊరంతా చెప్పుకుంటాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన దగ్గర నుండి ఏదైనా కానీ సంపాదించాలని. అంత మాత్రమే కాదు, లోకంలో అనేకులు ఉన్నారు. కొందరు ఉద్దేశాలు తప్పుడు పనులు చేయాలని, జూదము, దొంగతనము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, డబ్బు నష్టం, అబద్ధాలు, అక్రమాలు, ఇవన్నీ కూడా చేయాలని వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉంటుందండి. ఆలోచన లేకుండా ఎవరైనా పోతారా? వారు దొంగతనం చేయడానికి అన్ని ప్లాన్లు చేసుకుని వెళ్తాడు, ఆ ఉద్దేశంతోనే వెళ్తాడు. స్టువర్ట్పురం దొంగలని మీరు విన్నారో లేదో, వారి యొక్క సాక్ష్యం ఒక ఆయన చెబుతున్నాడు. ఎట్లా చేస్తారయ్యా దొంగతనాలంటే మొత్తం రెడీ చేసుకుని పోతారట. రెడీ అంటే ఎట్లా, ఏం చేసుకుని పోతారయ్యా దొంగతనాలకు రాత్రిపూట అంటే? అదే సార్ రెడీ, ఒంటి నిండా బాగా 1/2 కేజో లేదా 1/4 కేజో సమ్మురు కొనుక్కొని, ఆముదం మొత్తం ఈ నుంచి ఒంటి నిండా సమ్మురు పూసుకుంటారట. నిగనిగలు ఆడుతుంటారు. రాత్రిపూట కదా ఏం కనపడదు. దొంగతనం చేయడానికి వెళ్ళిపోతారు. ఎవడైనా పట్టుకున్నాడు అనుకోండి, దొరుకుతాడు, వాడు ఏమవుతుంది? జారిపోతాడు. చేతులారా మనమే వదిలేస్తాం. పాత రోజుల్లేండి, ఇప్పుడు అట్లా కాదు. దొంగతనం చేయడానికి వచ్చే ముందు చంపి లోపలేకపోతున్నారు. ఆ రోజుల్లో వేరే ఉండనమాట. పాపం కొట్టేవాళ్ళు కాదు ఆ రోజుల్లో, దొంగలు కూడా మంచోళ్ళే. ఈ రోజులు అట్ట కాదు, మన మీద ఆడదాడి పడతారని ముందు ఏం చేస్తున్నారు? చంపేసి లోపలికి వెళ్తున్నారు, దొంగతనం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రతి వాని ఉద్దేశం, పాపము చేసేవాడు కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి పని చేసేవాడు కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ రాత్రి దానియేలు అన్నటువంటి యవనస్తుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. గ్రామస్తులారా వినండి, నీ జీవితం బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే మనం మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ఎప్పుడు చెడ్డ ఉద్దేశం కాదు. మంచి ఉద్దేశం మనకు మేలు చేస్తుంది. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు నువ్వు ఎప్పటికైనా నష్టమే. చెడ్డ జీవితం, చెడ్డ ఉద్దేశం, ఇవన్నీ కూడా అంతటితో ఆగిపోయేటివి కాదు. దేవుని గ్రంథములను మనం చూస్తాం ప్రియులారా. మనం చేసినటువంటి యొక్క అపవిత్రమైనటువంటి, అన్యాయమైనటువంటి కార్యాలు మనతో మాత్రం పోవడమే కాదు, మనల్ని, మన పిల్లలను వెంటాడుతాయి. అక్రమ సంపాదన ఎంత మాత్రం కూడా మనకు నెమ్మది ఇవ్వదు. అది అలాగునే వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ లోకంలో బ్రతికే 2 దినాలైనా మంచి ఉద్దేశం కలిగి మనం జీవిద్దాం. మంచి ఉద్దేశం కలిగి జీవిస్తే గుండె మీద చేసుకుని రాత్రి హాయిగా నిద్రపోవచ్చు కదండి. తప్పుడు ఉద్దేశం కలిగి, తప్పుడు ఆలోచనలు కలిగి, రోజంతా అన్యాయంగా మాట్లాడి, అన్యాయంగా కొట్టి, దొంగతనాలు చేసి నిద్రపోతానంటే, చీమ చిటక్కన్నా, కుక్క అరిసిన దొంగకు రాత్రంతా భయమే. ఎందుకని? ఎవరు వచ్చింటారని, పోలీసులు వచ్చారేమో అని భయం కదా. ఒకవేళ తప్పు చేయని వాడు అనుకోండి, కష్టపడి ఉదయమంతా సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తాడు, అలసిపోయి ఉంటాడు, దేహం హాయిగా నిద్ర వస్తుంది. దేవుని గ్రంథంలో రాయబడిన మాట అదే. కష్టజీవులు ఎలా నిద్రపోతారంట? సుఖముగా నిద్రపోతారంట. కష్టం చేసేవాళ్ళు ఏ టైం నిద్ర వస్తుందో తెలియదు కదా. చెట్టు కింద వండుకునే నిద్ర వస్తుంది, ఎందుకంటే కష్టపడుతున్నాం కనుక. మనం
కానీ కష్టపడకుండా అన్యాయం చేసి, అక్రమం చేసి, దొంగతనం చేసి, లంచాలు తీసుకొని వారు బాగా కనపడవచ్చేమో కానీ వారికి నిద్ర రాదు, తెలుసుకోలేదు మీకు. ఎందుకంటే ఏ భయం ఉంది లోపల? చెడ్డ ఉద్దేశంతో ఉన్నారు. మనం నులక మంచం మీద వండుకున్నా చల్లగా నిద్ర వస్తుంది. ₹1,00,000 డబల్ కాట్ మంచం కొనుక్కొని ఏ రూములో అయినా కానీ తప్పు చేసిన వానికి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. అది మనకు వాళ్ళకున్న తేడా. మనమేం దారిన పోయే కార్లు, దాని పోయే బిల్డింగులు చూసి మనకి ఇట్టుంటే బాగుంటుంది రా అని అనుకుంటాం, కానీ నిద్ర రాదు వాళ్ళకి, మనకే బాగా నిద్రపోతాం. కాబట్టి ఆశపడవలసిన అక్కర్లేదు. మంచి ఉద్దేశం కలిగిన దానియేలు. ఆ ఉద్దేశం ఏంటంటే అపవిత్రపరచుకొనకూడదు. ఏమిటి అపవిత్రమైనటువంటి యొక్క కార్యాలు? ఒకసారి రండి మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త, అపవిత్రమైనటువంటి యొక్క కార్యాలు. ఈ అపవిత్రమైనటువంటి కార్యాలు దేనికి దారి తీస్తాయి? ఈ అపవిత్రమైన కార్యాలు మనిషిని ఎక్కడికి నడిపిస్తాయి అన్న సంగతులు దేవుని గ్రంథమే సమాధానం ఇస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఈ అపవిత్రమైనటువంటి యొక్క కార్యాలు ఎక్కడి నుండి వస్తాయి? అపవిత్రమైనటువంటి యొక్క జీవితము ఎక్కడి నుండి వస్తుంది? బయట నుంచి వస్తుందా? ఇరుగు పొరుగు వారి నుంచి వస్తుందా? పక్క వారి నుంచి వస్తుందా? కాదు 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 కానీ రాత్రి వినండి ప్రియులరా, 7వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం నుంచి కూడా మనం చదువుకుందాం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని ఏం చేస్తుందట? అపవిత్రపరుస్తుంది. మనుషుని యొక్క లోపలలో నుండి బయటకు వచ్చేవన్నీ కూడా మనుషుని ఏం చేస్తుంది? పడతాయి, అపవిత్రునిగా చేస్తాయి. ఇక అంతే. ఇప్పుడు ఒకవేళ బయట నుంచి చెడ్డగాలి వచ్చింది అనుకోండి, ఆ గాలిలో మన కళ్ళకు దుమ్ము పడుతుంది, చేతులకు దుమ్ము పడుతుంది. వాటిని శుభ్రం చేసుకోవాలంటే, పవిత్రపరుచుకోవాలంటే ఏమవసరం? నీళ్ళతో కడుక్కుంటే, మొహం చేతి కడుక్కుంటే అయిపోతుంది. కాళ్ళకు బుడదైంది అనుకోండి, దేంతో శుభ్రం చేసుకోవాలి? నీళ్ళతో కడుక్కుంటే అయిపోతుంది. బట్టలు మురికైనా అనుకోండి, నీళ్ళతో శుభ్రం చేసుకుంటాం. కానీ లోపల నుండి వచ్చేటువంటి అపవిత్రత ఎలాగో శుభ్రం చేసుకోవాలి? అసలు ఆ అపవిత్రత ఎలాగో వస్తుందో ఒకసారి అక్కడ మనం చదువుతున్నాం చూడండి. ఆ మనుషుల హృదయములో నుండి వచ్చేటువంటి కార్యాలు అక్కడ కనబడుతున్నాయి. అపవిత్రులుగా చేస్తాయి ఈ కార్యాలు, అపవిత్రపరచును. లోపల నుండి అనగా మన మనిషి లోపల నుండి, మనుషుల హృదయములో నుండి దురా ఆలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచు. ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుండి బయలు వెళ్తాయంటండి? లోపల నుండే. అంటే ఏ లోపల నుండి? మన హృదయం అనే లోపల నుండే బయటకు వస్తాయి. మన మనసులోనే చెడ్డ తలంపులను పుట్టి చెడ్డ పని చేస్తాం. ఇవన్నీ కూడా లోపల నుండి బయటికి వస్తాయి. ఆ కార్యాలు చేయడాన్ని బట్టి మనమందరం ఏమైపోతున్నాము? అపవిత్రపరచబడుతున్నాం. మనమందరం అపవిత్రపరచబడుతున్నాం. ఆ లిస్టులో మనం చూస్తే మనం చేసిన కార్యాలు అక్కడ కనపడతాయి. ఏ ఒక్కటి చేసిన అపవిత్రమైపోతాం. దేవుని గ్రంథంలో రాయబడిన మాట, హృదయము నిండిన కొలది లేదా మనసు నిండిన కొలది ఏం మాట్లాడుతుందట? నోరు మాట్లాడుతుంది కదా. మనసులో అనుకునే మాట్లాడడం కదా బయటకు వచ్చేది. ఎలాగ మాట్లాడంలో మనసులో పుడుతుంది, పుట్టిందల్లా నోట్లో నుండి మనం బయటికి మాట్లాడేస్తాం. అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా హృదయంలో పుడుతుంది. సరే, మరి హృదయంలో నుండి మంచి మాట పుడుతుందా? హృదయంలో నుండి మంచి తలంపులు వస్తాయా? మనిషికి రావనే బైబిల్ చెబుతుంది. మరి హృదయం సంగతి ఏమైంది, మనిషి సంగతి ఏమైంది అని ఆలోచన చేస్తే అలా దేవుని గ్రంథం సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? అవునా కదా చెప్పండి. మనసులో ఉన్న మాట
మీ పక్కింటి వాళ్ళు కానీ మనసులో ఉన్న మాట భార్య కానీ భర్త కానీ గమనిస్తుందా లేదా చెప్పండి? గమనిస్తుందా? గమనించదు. మాట బయటకు వచ్చిన తర్వాత గమనిస్తుందేమో కానీ లోపల ఏమనుకుంటున్నామో తెలియదు. నీకు ఒక్కరికి తెలుసు, పక్కోళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. ఏం సార్, నాకు ఇవన్నీ కూడా తలకాయ నుంచి కిందికి స్కానింగ్ తీస్తున్నారంటే, అదే బాబు, లోపల ఏమి ఇరిగిపోయినాయి, లోపల ఏది చెడగా ఉంది, ఏది ప్రాబ్లం ఉందో స్కానింగ్ తీస్తే కదా మొత్తం బయటపడుతుంది. ఓ 10,000 రూపాయలు కట్టేయి, దానికి మందులు ఇచ్చేస్తాను చూసి అన్నాడు. సరే సార్, ఓకే కట్టాడు. స్కానింగ్ వచ్చింది. స్కానింగ్ రిపోర్ట్ చూశాడు. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో మొత్తం ఆ రిపోర్ట్లో కనపడుతుంది. తన శరీరంలో ఏముందో స్కానింగ్ రిపోర్ట్లో బయటకు వచ్చింది. ఆయన అడిగాడంట మళ్ళీ తర్వాత, సార్ నా మనసులో ఏముందో కూడా కొంచెం స్కానింగ్ తీసి చెప్పు సార్ అన్నాడట. అయితే దేవరం కుదురుతున్న పంచాయతీ. మనసులో ఏముందో ఆ డాక్టర్ నవ్వేట్లు అన్నాడంట, ఏమయ్యా తమాషాలు చేస్తున్నావా? శరీరంలో ఏముందో స్కానింగ్ తీసి బయటపడుతుంది, కానీ నీ మనసులో ఏముందో స్కానింగ్ తీయడానికి స్కానింగ్ మిషన్లు లేవురా బాబు అన్నాడట. కానీ ఒక ఆయన మాత్రం స్కానింగ్ చేస్తున్నాడు. ఎవరు తెలుసా? అది గుర్తుపెట్టుకోండి, దేవుడు. మనల్ని కలగజేసిన దేవుడికి తెలుసు నువ్వు మనసులో ఏమేమో ఆలోచన చేస్తున్నావో, నీ మనసులో ఏమేమో బుద్ధి ఉందో దేవునికి తెలుసు. మనిషి ఎవడు కూడా గ్రహించలేడు. అది ఘోరమైన వ్యాధి గలది. దానిని ఎవడు కూడా పట్టుకోలేడు, దానిని గ్రహించలేడు ఎవడికి కూడా. ఈ రాత్రి వేళ మానవుని యొక్క ఆలోచనలు చెడిపోయాయి, అపవిత్రమైనవి కనుక క్రియలు అపవిత్రమవుతున్నాయి. అంత మాత్రమే కాదు, హృదయానికి ఒక పేరు పెట్టారు కదా, హృదయము అన్నిటికంటే మోసం చేసేదట. హృదయం అవయములలో అన్నిటికంటే అది మోసం చేసేదట హృదయం. కాళ్ళు ఉన్నాయనుకోండి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, చెవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పనిచేయాలంటే మొదటిగా దేంట్లో కలగాలి? హృదయములో, మనసులో కలగాలి. అప్పుడు పలానా ఊరికి పోవాలంటే కాళ్ళకు బుద్ధి చెబుతాం, పలానా పని చేయాలంటే చేతులకు బుద్ధి చెబుతాం, పలాంది చదవాలంటే కనులకు బుద్ధి చెబుతాం, పలాంది మాట్లాడాలి అంటే మరి నోరు మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా డైరెక్షన్ ఇచ్చేది ఎవరు? హృదయమే. కనుక ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్దేశం, నీ హృదయం, చెడిపోయిన హృదయం, అపవిత్రపరచబడిన హృదయం పవిత్రపరచుకుంటే మన క్రియలు, మన జీవితము పవిత్రపరచబడుతుంది. ఒక మానవుడు ఎందుకు పవిత్రపరచబడాలి? అవసరమా అండి? అవసరమా కాదా చెప్పండి? అవసరమా కాదా? ఇప్పుడు ఎక్కగారు బండలు బాగా దురిసింది అనుకోండి, 2-3 సార్లు దురిసింది, బాగా నల్లగా నిగనగలాడుతున్నాయి. వీళ్ళ అన్నగారు వెంకటయ్య స్పీడ్ ఎక్కడెక్కడెక్కడ పోయి బుడదంతా దొక్కి స్పీడ్గా ఇంట్లోకి వస్తున్నాడు అనుకోండి, అక్కడ నుంచి క్యాకేసేది, అయ్యో ఆగు ఆగు అంటుంది. ఎందుకని? ఈ కాళ్ళకు చూడు ఎంత ఉందో బుడద. ఇప్పుడు వెంకటయ్య ఏమంటాడు, నా ఇంట్లోకి రానికి నువ్వెవరు ఆపడానికి అని ఇంగ లోపలికి వచ్చాడు అనుకోండి. ఇల్లు నీదే కానీ మంచిదే, ఆడికి పోయి ఏం చేసుకోమంటుంది? కాళ్ళు కడుక్కొని రాపోయా, ఇల్లు నీదే, నేను కాదన్నానా? నేనేమన్నా నెత్తి మీద పెట్టుకొని పోతానా? ఇల్లు ఆయనదే, మనిషి ఆయనే. కానీ కాళ్ళకేముంది? మన సొంత ఇంట్లోకి రావాలన్నా కూడా మనకు మనసు రాదు బుడదతో, కదండి? వాస్తవమే అది. శుభ్రంగా ఇల్లు ఉండాలనుకున్నప్పుడు మన కాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తాం. అందరి ఉద్దేశం కూడా అదే కదా. ఒక ఇంటిలోనికి రావడానికి శుభ్రత ఎంత అవసరమో, మరి శుభ్రంగా ఉన్న పరలోకానికి కూడా మనకు ఏం కావాలా? శుభ్రం కావాలన్నా వద్దా? శుభ్రం కావాలి. ఏది శుభ్రం ఉండాలి? హృదయము శుభ్రంగా ఉండాలి. కాళ్ళు శుభ్రం లేకపోతే ఇంటిలోకి అలవ లేదు. హృదయం శుభ్రత లేకపోతే పరలోకానికి ఏ మాత్రం అర్హత లేదు. రండి, గలతీయులకు రాసిన పత్రిక అదే మాట తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో అందులోనికి ఏమాత్రము కూడా ప్రవేశించటానికి వీలు లేదు అనే మాట కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను.
జాగ్రత్తగా వినండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతులు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అక్కడ మనం చూస్తాం 19వ వచనంలో, అపవిత్రత కలిగిన వారు, ఈ పాపక్రియలు చేసేవారు, ఇట్టి వాటిని చేసేవారు పరలోక రాజ్యానికి వారసులు కానే కారు అని ఖండితంగా బైబిల్ చెబుతుంది. ఈ మాటలు వింటుంటే గుండెలు పగిలిపోతున్నాయి కదండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఇవన్నీ పెట్టుకొని దేవుని రాజ్యానికి వెళ్తామా? వెళ్ళడానికి వీలు లేదు, మనం వెళ్ళమండి. ఈ రాత్రి వేళ పరమ సత్యాన్ని గ్రామస్తులారా వినండి. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారు. మంచిదే, సంతోషమే. ఇక మరలా పాపమనే బురద అంటకుండా మనం బ్రతకాలి. అప్పుడే మనకు పరలోక రాజ్యం. ఇంకా పాపమనే బురదలో ఉన్నటువంటి వారలారా వినండి, వినండి. ఇది మత ప్రచారం కాదు, వినండి. ఇది జీవిత సత్యం, పరమ సత్యం. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ప్రతి వాడు కూడా రాజైనా అడుక్కునేవాడైనా ఏదో ఒక రోజు మరణించవలసిందే. అవునా కదా? ఇది జీవిత సత్యం. మరణించిన తర్వాత తక్కిడో బిక్కిడో కాదన్నా, మరణించిన తర్వాత అసలు బ్రతుకు మొదలవుతుంది. ఒక వ్యక్తి ఈ మధ్య ఎక్కడైనా యాక్సిడెంట్ చనిపోతే ఏం చెప్తాం? పలానాడు చచ్చిపోయినాడు రా అని చెప్పేస్తాం. చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. ఎక్కడికి పోతుంది? ప్రసంగి గ్రంథం, మన్న అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన అది కథ. నమ్మిన వాడైనా నమ్మని వాడైనా మరణించినాక మట్టిలో పెట్టాల్సిందే. ఎందుకని? ఇదేదో ఆచారం కాదు, దేవుని నిర్ణయం. ఏ దేవుని నిర్ణయం? అందరి దేవుని నిర్ణయం కాదు ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క నిర్ణయం. ఏ నిర్ణయము? ఆదికాండ గ్రంథములో ఈ మాట అన్నాడు కదా, ఓ ఆదామా, ఆదాం పాపం చేశాడు, ఆదాం అపవిత్రుడు అయిపోయాడు. ఓ ఆదామా, నీవు నేల నుండి తీయబడితివి గనుక నువ్వు మరలా తిరిగి ఎక్కడికి పోతావు? నేలకే పోతావు. అవును, ఆదామును ఎలాగో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. మనమందరం ఎవరము? ఆదాము సంతానం. మన శరీరం కూడా ఏ శరీరం అండి? మట్టి శరీరం. అందుకనే చనిపోయిన తర్వాత 2 దినాలైనా 3 దినాలైనా కదండి, మరలా మట్టి తీసి ఆ మట్టిలోనే శరీరాన్ని ఉంచుతాం. ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇది దేవుని క్రమం, మనం పెట్టుకుంది కాదు. ఈ మట్టి శరీరానికి కదండి బోయెచ్చులు ఎక్కువ కదా. ఈ మట్టి శరీరం అదిరిపడుతుంది. 4 రూపాయలు కలిగితే కాలర్ ఎగేస్తాడు. బాగా యవన కాలం వచ్చి కండలు తిరిగాయంటే మిసాలు తిప్పుతాడు కదా. ఆసుపత్రులు పడితే ఓ నేడుస్తుంటాడు. ఏమయ్యారా మొన్న హుషారుగా తిరుగుతుంటే కదరా, అప్పుడే పడిపోతారంటే వెనక వచ్చి లారీ గుద్దిందో అంటాడు. ఈ శరీరం చూడండి, బాగున్నప్పుడేమో ఆ పొయ్యిలో కదా, ఆ నూనెలో కదా గారెలు పైకి ఎగిరినట్టు ఎగురుతుంటాడు. బాగున్నప్పుడేమో ఏదో ఒకటి నష్టం వస్తే ఓ స్వామి దేవుడు అంటాడు. బాగుంటే దేవుడు లేడు, స్వామి లేడు. రారా ప్రార్థనకు రారా, దేవుడు పిలుస్తున్నాడు రారా, దేవుని మాట వెళ్ళాలంటే కింది మీదకి చూసి నాకేం దేవుడు అవసరమా అంటాడు కదా. నీకు కావాలా ముసలోళ్ళకు దేవుడు పోరి అంటాడు. కానీ మంచంలో పడితే అమ్మో నా కోసం ప్రార్థన చేయరే, నా కోసం ప్రార్థన చేయరే, నూనె రాయండి, వాళ్ళకు ఫోన్లు చేయండి, వీళ్ళకు ఫోన్లు చేయండి. ఎందుకండి? ఈ శరీరానికి ఇంత ఎచ్చులు కదండి. నష్టం పడకముందే జాగ్రత్తగా వినండి. నష్టం మీదికి రాకముందే, మంచంలో పడకముందే, దెబ్బ తగలకముందే ఏ వయసు అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా వినయం కలిగి దేవుడా స్వామి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే మంచిదా చెడ్డదా చెప్పండి. బాగున్నప్పుడు గొప్పగా ఉన్నప్పుడు చూడడం కాదు, ఏమి లేనప్పుడు అందరినీ అడుక్కోవడం కాదు. వినండి ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. తప్పు చేస్తే వదిలిపెట్టడని భయభక్తులు కలిగి బ్రతుకుతే కొన్నాళ్ళు బతుకుతాం, లేదంటే ఇంక మనం ఏం చెప్పలేం కదా.
కనుక ప్రతి మనిషికి ఈ శరీరానికి హెచ్చులక్కర్లేదు. ఈ శరీరానికి విలువ ఒక్కసారి ఆలోచించండి. ఏముందని విలువ ఉంది ఈ శరీరానికి కదా? లోపల ఏముందో తెలుసా? ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎవరు ఇచ్చారు? బొమ్మను చేశాడు. జీవాత్మ ఊదగా ఆదాము లేచి నిలిచాడు. దేవుని ఆత్మ మనలో ఉంది. చాలాసార్లు మీకు కూడా చెప్తుంటున్నా, ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యం అంటే చాలామంది శరీరం ముఖ్యం అంటారు. శరీరం ఎట్లా ముఖ్యమవుతుంది? ప్రాణం పోయింది అనుకోండి, శరీరం 4 రోజుల కంటే వాసన పట్టిపోతుంది కదా. శరీరం కాదు ముఖ్యం, లోపల ఉన్న ఆత్మ ముఖ్యం. ఆత్మ ఉంది కనుక చూస్తాం, ఆత్మ ఉంది కనుక మాట్లాడతాం, ఆత్మ ఉంది కనుక నడిచిపోతాం, ఆత్మ ఉంది కనుక ఆకలి అంటాం, ఆత్మ ఉంది కనుక ఏమేమో లెక్కలేస్తాం. డప్పున ఆత్మ పోయిందనుకో, కాళ్ళు పడిపోయా, చేతులు పడిపోయాయి కదండి. ఏం పని చేయ అయిపోయింది. అయిపోయిందిరా, ఏం పని చేయలేదురా అంటే ఇంక అయిపోయినట్టు లెక్క. చూసావా ఆత్మకి ఎంత విలువ ఉందో? ఆ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిన తర్వాత అంతటితో జీవితం ఆగిపోదు, దేవుని దగ్గరికి వెళుతుంది. ఈ భూమి మీద బ్రతికినప్పుడు అపవిత్రమైన కార్యాలు ఎవరైతే చేసి ఈ లోకములో పాపములు ఉండి పాపముతోనే మరణిస్తారో, దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఎలా అనగా, పాపం వలన వచ్చు జీతం మరణం, శిక్ష అగ్నిగుండం ఉంది, ఎవ్వరు తప్పించుకోలేరు. ఇదంతే, ఇంకా రూల్ అంతే. తప్పు చేస్తే ఎవరైనా వదిలిపెట్టడు దేవుడు. అంతెందుకు అమ్మ, ఇక్కడ తల్లులు ఉన్నారు, ఇక్కడ తండ్రులు ఉన్నారు. నీ పిల్లవాడు చిన్న తప్పు చేశాడు, ఎప్పుడన్నా చేశాడు, పొరపాటు చేశాడు, ఇంట్లో నష్టం చేశాడు. ఇంట్లో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ముద్దు పెట్టుకుంటారా? వానికి చెప్పుతారు, అరే ఇది తప్పురా, ఇది చేస్తే నష్టం రా అని. అయినా మళ్ళీ చేస్తాడు అనుకోండి, ఏం చేస్తారు? 2 అటు ఇటు వేసి పీకుతారు కదండి. ఇప్పుడు కరెంటు ఉంది ఇంట్లో, అవి లోపల కరెంటు పెట్టే ప్లగ్గులు రంధ్రాలు ఉంటాయి. వీడు మాడికి దాంట్లో పోయి నేను చేయి పెడతా అంటున్నాడు. ఒరే పెట్టాకురా, షాక్ కొడితే సచ్చావురా అని చెప్పినాడు వాళ్ళ ఆయన. నేను పెట్టేదని మళ్ళీ పోయాడు అనుకోండి, ఇట్లా పీకి ఏం చేస్తాడు? 2 వాయిస్తాడు అన్నమాట. ఎందుకు? అక్కడ ప్రాణహాని ఉంది కనుక, అది తప్పు కనుక. అలాగనే పాపములో కూడా ప్రాణహాని ఉంది, తప్పు ఉంది. ఆ తప్పు అనగా పాపం చేసిన వాడు మరణిస్తాడు. ఆ మరణమే 2వ మరణం, ఆరని అగ్నిగుండం, అది తీరని బాధ. ఈ రాత్రి ఇది కథ కాదు, ఇది భయపించటం కాదు, జీవిత సత్యం. జీవిత సత్యం. పొయ్యి మీద బియ్యం పోస్తే ఏమవుతుంది? అన్నమే అవుతుంది, కానీ సంకట అవుతుందా? కాదు. పొయ్యి మీద జొన్నలు పోసారనుకోండి, సంకట అవుతుంది, కానీ అన్నం అవుతుందా? కాదు. అలాగనే మనిషి జీవితంలో మానవుడు పాపం చేస్తే అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే, కానీ నేను ఎత్తుకొని ముద్దులాడి పరలోక రాజ్యం నీకేం ఎవరు ఇవ్వరు తప్పు చేస్తే. ఈ రాత్రి వేళ ఇట్టి ప్రమాదం పొంచి ఉందని స్వార్థ ప్రకటిస్తున్నాం. పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా ఉండవచ్చు, తాగుతున్నప్పుడు ఎంజాయ్గా ఉండవచ్చు, ఆ పాపం చేస్తున్నప్పుడు నేను గొప్పని అనుకుండవచ్చు. దీనిని బట్టి అది మంచిది. ఈ శరీరముతో మనం ఈ భూమి మీద బ్రతికినటువంటి యొక్క కాలంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అది మంచిదైనను సరే, అది చెడ్డదైనను సరే, దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి. అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దేవుని న్యాయపీఠం దగ్గర తీర్పులో మనం లెక్క అప్పగించాలి. చెడ్డకారం చేసి మనం ఈ లోకములో అనగా పాపము చేసి ఈ లోకములు అనగా పాప క్షమాపణ పొందకుండా, అనగా రక్షణ పొందకుండా, అనగా యేసు ప్రభువుని నమ్మకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఆరని అగ్నిగుండము, తీరని బాధ ఉంది. ఈ రాత్రి వేళ పాపముతో జన్మించిన, పాపముతో జీవించిన, పాపముతో మరణించిన నీవు ఆరని అగ్నిగుండం పోవడం తప్పదు. ఆ అగ్నిగుండము తప్పించటానికి దేవుడు ఒక ఆలోచన చేశాడు, ఒక ప్లాన్ చేశాడు. అయ్యో, నేను కలగజేసిన ఆదాము సంతానం అంత అగ్నిగుండానికి పోతున్నారు కదా. ఎందుకు పోతున్నారు? అపవిత్రులయ్యారు కదా. సరే ఆ అపవిత్రతను తీసేద్దాం అనుకొని పవిత్రుడైనటువంటి యొక్క దేవాతి దేవుడు ఈ లోకానికి పవిత్రుడుగా పుట్టాడు. కన్య మరియ గర్భములో పరిశుద్ధాత్మ వలన జన్మించాడు, పవిత్రుడుగానే జీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అపవిత్రుడమైన మన కొరకై ఆ కలువరి శిలువలో తలలో ముళ్ళ కిరీటం ద్వారా, పక్కన బల్లెపు పోటు ద్వారా, చేతుల్లో మేకుల ద్వారా రక్తమంతా మన కొరకు ఆయన కార్చాడు. ఎందుకు రక్తం కార్చాడు? మన పూర్వీకులు, మన పెద్దలు గ్రామ శాంతి కొరకు, ఇంటి శాంతి కొరకు,
కోళ్ళను పట్టుకుని బలి చేసి ఆ కొత్త ఇంటికి రక్తం అంతా చల్లుతారు కదండి, చల్లుతారా లేదా? ఆ రక్తంలో ఇట్టిట్టని అచ్చం కొడతారు. ఎందుకు కొడతారు చెప్పండి? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏదైనా మీకు గుర్తున్న చెప్పి ఎందుకు కొడతారు చెప్పండి? ఇంట్లో ఉన్న వాళ్ళకి శాంతి ఉండాలని, లోపలికి దయ్యాలు పోకూడదని కదండి. మనమే ఒక దయ్యం, ఇంకెవరున్నారు చెప్పండి? ఇంక లోకంలో ఇంకేముంది? మనమే ఒక దయ్యాలకు ప్రవర్తించుంటాం. కొట్లాట వచ్చిందనుకోండి లోపల కొత్త ఇంట్లో భార్య భర్తలకి ఎట్లా ఉంటుంది పరిస్థితి? దయ్యాల కొట్లానంటే కొట్లాడతాం. అదే ఇవన్నీ పనికిరావు. ఈ రక్తశుద్ధి, ఈ మేకల శుద్ధి, ఈ కోళ్ళ రక్తశుద్ధి గ్రామానికి మనకు ఎలాంటి శాంతినివ్వదు. ఇంకేం కావాలా? అవి ఇస్తే కదండి. మనం తప్పు చేస్తే పరిహారం జరగదు. వినండి, తప్పు చేసింది మనం, అశాంతిగా బ్రతుకుంది మనం. మనకంటే తక్కువైనటువంటి కోళ్ళను, మేకలను, నోరులేని జీవాలను అప్పగిస్తే మనకు శాంతి వచ్చిద్దా? రాదండి. మరి ఏంటి పరిస్థితి? మన బ్రతికింతేనా? అయితే మనకంటే గొప్పవాడు. మనం తప్పు చేసినాం, తప్పు చేయని ఆయన మన కొరకు శిలువలో బలి రక్తం కార్చాడు. ఆ రక్తం సరిపోయింది. అందుకని ఎబ్రిలకు రాసిన పత్రికలు అంటాడు, కోళ్ళ యొక్క రక్తమును, ఎడ్ల యొక్క రక్తమును, మేకల యొక్క రక్తమును, మానవుని యొక్క పాపము తీసివేయట అసాధ్యము అన్నాడు. అవి ఏమాత్రం కూడా మనకు సరిపోవు. ఎందుకంటే మనం సామాన్యులమా? సామాన్యమైన పనిచేసామా? బహుఘోరమైనటువంటి వారం. ఇట్టి ఘోర పాపి పరిశుద్ధుడుగా, అపవిత్రుడుగా కావాలి అంటే మనిషి కంటే గొప్పవాడు ప్రపంచంలో జంతువులు కాదు. మనిషి కంటే గొప్పవారు ఎవరు? మహనీయుడు దేవుడు. ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు అంటాను కొంతమందికి మంట కదా, మీ దేవుడు కదా అంటారు ఎమ్మడే. యేసుక్రీస్తు ఆ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు కాదు. అక్కడ లూకా సువార్తలో మనం చూస్తాం కదా 2వ అధ్యాయంలో ఆ దూతలు ఆ గొల్లలకు చెప్పినటువంటి మాట ఇదే కదా కనబడుతుంది. ఇదిగో సర్వలోకమునకు కలగబోవు సువార్త వర్తమానము, సంతోషము కలిగించేటువంటి యొక్క సువార్త వర్తమానము. సర్వలోకమునకు ఆయన దేవుడండి. సందులో ఆగందులో కులం తక్కువ వాళ్ళకు కాదు దేవుడు, ఈయన సర్వలోకానికి దేవుడు. ఓ సర్వలోకమా, అనేక రకాలైనటువంటి యొక్క ధనవంతులారా, మీరు కూడా యేసయ్యను నమ్ముకోకపోతే ఆరని అగ్నిగుండం తప్పదు. ఆయన కులానికి మతానికి వచ్చిన దేవుడు కాదు. ఈ రాత్రి వేళ యేసయ్యను నమ్మితే పవిత్రత చేకూరుతుంది, ఆయన రక్తం. అందుకనే యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం కదండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తారు. దానియేలు పవిత్రుడు కావాలనుకుని పవిత్రుడిగా బ్రతికాడు. ఈ రాత్రి నువ్వు పవిత్రుడిగా చేయకపోతే అపవిత్రులందరూ కూడా ఆరని అగ్నిగుండం తప్పదు. ఇక పవిత్రం కావడానికి ఎక్కడెక్కడ తిరిగినా ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. పవిత్రత కోసం ఆయన నీ కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మరలా రాబోతున్నాడు. మరలా రాబోతుండగా ప్రియులారా, ఆయన రాకముందే, మనము ఈ లోకము ముగించకముందే యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నేను అపవిత్రురాలను, నీవు పవిత్రుడవు. అపవిత్రతతో పాపముతో బ్రతికితే చనిపోతే అగ్నిగుండం ఉంది, నాకు పవిత్రత అనుగ్రహించి పరలోక రాజ్యమేనైనా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని క్షమించి తన కుమారునిగా, కుమార్తెగా చేసుకుంటాడు. ఇంతకుముందు నమ్మిన వారు కాదు, పాపాలు ఒప్పుకున్న వారు కాదు, ఇంకా నమ్మని వారు, బాప్తిసం తీసుకున్న వారు, ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, గ్రామంలో ఉన్నట్లయితే నమ్మండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందినటువంటి సహోదరి సహోదరులమైన మనం ఈ లోకంలో ఏదైతే ఒప్పుకుంటామో, ఏదైతే విడిచిపెడతామో దాన్ని మరలా మనం తెచ్చుకున్నట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత లేనే లేదు. ఇట్లాంటినే ఒక మంచి వర్షాకాలం వర్షం పడుతుందట. వర్షం పడుతుండగా ఒక ముసలాయన ఒక వరండాలో భుజం మీద మూట పెట్టుకొని వరండాలో నిలబడ్డాడు. ఆ ఇంటి యజమానుడు బయట చప్పుడవుతుంటే ఆ వర్షంలో తలుపు తీశాడు. తలుపు తీస్తే ఒక ముసలాయన తర్వాత మూట భుజం మీద పెట్టుకున్నాడు. అప్పుడు వెంటనే ముసలాయన అన్నాడు, సార్ ఏం లేదు, నేను కొంచెంసేపు ఉంటే పోతానులే, వాన వస్తుంది, మరి వర్షంలో తడుస్తాను కదా, అందుకోసం ఇక్కడ రేకుల దగ్గర ఉండాను, మీ ఇంటి ముందర ఏమో అనుకోవద్దు అని ఆ పెద్ద ఆయన అడిగాడు. సరేలే ఉండు, ఏం పోయిందిలే, వర్షం పోయినాక పోతా అంటున్నావు కదా అని
తను కూడా తలుపు తీసి అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటికి తన భుజం మీద ఉన్నటువంటి మూటలో నుండి భయంకరమైన చెడ్డ వాసన వస్తుందట. పెద్ద అయినా నువ్వు నిలవడం మంచిదే, కానీ ఎందుకో ఈ మూటలో నుండి దుర్వాసన వస్తుంది, దీంట్లో ఏమేమి ఏరుకున్నావో, ఏమేమి మీరు సమకూర్చుకొని పెట్టుకున్నావో, మరి ఈ వాసనకు ఇల్లంతా వాసన వస్తుంది, పిల్లలకు మరి జ్వరాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఈ మూటను కొంచెం అంత దూరాన్ని పెట్టిరాపో, నువ్వు ఇక్కడ ఉండవచ్చు అన్నాడు. ఆ ముసలాయన అన్నాడు, లేదు లేదు, నేను ఈ మూటతో పాటు ఇక్కడే ఉంటాను, నేను మూటను అక్కడ పెట్టిరాను, ఒకవేళ అవసరమైతే మూటతో పాటు నేను వెళ్తాను, నాతో పాటు ఈ మూటనే వెళుతుంది, నేను అవసరమైతే నేను ఇక్కడ ఉండను అని భీష్మించుకొని కోప్పడి ఆ మూటతో సహా వెళ్ళిపోతున్నాడు. ఆ ఇంటి ఆయన అంటున్నాడు, పెద్ద ఆయన ఎందుకు నువ్వు అంత కోప్పడుతున్నావు, నిన్ను ఇక్కడ ఉండమంటున్నా, ఆ మూట అక్కడ పెట్టిరా, కావాలంటే వర్షం తగ్గిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి మరలా ఆ మూట తీసుకుని నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోదు అంటే, లేదు లేదు నాతో పాటు మూట ఉండాల్సిందే, ఆ మూటను అవమానపరిచావని కోప్పడి మూటతో సహా ఆ ముసలాయన జోరు పెద్ద వానలో అట్లే వెళ్ళిపోతున్నాడు. ఆ వాన మరీ పెద్దగా అయ్యింది. ఆ వర్షం కాలువల నిండి ఆ వాగులాగా రోడ్ల మీద పారుతోంది. కొద్దిసేపటికి ఎవరో చనిపోయారు, కాలువలో పడి చనిపోయారని వార్త విని ఆ తర్వాత వర్షం తగ్గి ఈ ఇంటి యజమానుడు అక్కడికి పోయేసరికి ఆ కాలువలో కింద పడి వయస్సు పెద్దోడు కనుక ఆ మూటతో అలాగనే చచ్చిపోయాడు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అనుకున్నాడు, అయ్యో చెప్పిన మాట వినకపోయాని. ఈ రాత్రి మనకు అర్థమైన మాట ఏంటంటే, ఏదైతే దుర్వాసన కొడుతుందో అది ఒక్కటి పక్కన పెట్టి రమ్మన్నాడు ఆ ఇంటి యజమానుడు. అది తప్పంటారా? ఈ రాత్రి వేళ దేవుడు కూడా నమ్మినటువంటి యొక్క మనకి, నమ్మని వారికి కూడా చెప్పే మాట ఏంటంటే, దుర్వాసన కొట్టేటువంటి అపవిత్రత మరలా చేయొద్దు. అపవిత్రత కలిగి మీరు ఉండద్దు. ఒకవేళ అపవిత్రత కలిగి మూట ఉండాలా, అలాగనే పరలోకంలో ఉండాలంటే జాంతనయ్యి కుదురుతుందా? కుదరదు. పాపం చేస్తాను నేను పరలోకం పోతానంటే అవుతుందా? కాదు. ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నా, ఎంత పేరు పెట్టుకున్నా, ఎంత క్రైస్తవులమైనా వినండి, ఎంత బాప్తీసం తీసుకున్నా పవిత్రత లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారో? దేవుణ్ణి చూస్తారు. కనుక ప్రియ క్రైస్తవమా, మోసపోవద్దు. విశ్వాసులారా మోసపోవద్దు. మన మందిరాలకు వెళుతున్నా పరలోకం పోతామని మోసపోవద్దు. పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. ఒప్పుకున్న దాన్ని మనం మరలా చేయకుండా ఉండాలి. చేయగలుగుతాం. అది తప్పు అని తెలిసినప్పుడు, అది పాపమని తెలిసినప్పుడు మరలా మనం ఎందుకు చేస్తాం? దానివల్ల ప్రయోజనం లేదు. ఈ రాత్రి వేళ దానియేలు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? అపవిత్రంగా ఉండకూడదని ఉద్దేశం. ఈ రాత్రి నమ్మని వారు కూడా పవిత్రులు కావాలని అటు ఉద్దేశంతో జీవించండి, పరలోక రాజ్యం వెళ్తారు. నమ్మిన మనం కూడా విడిచిపెట్టిన లోక మాలిన్యం మరలా చేయకుండా ప్రియ క్రైస్తవులారా పవిత్రంగా ఉండాలని మనం ఉద్దేశించుకుందాం. పవిత్రులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేసి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కూడికను ముగించుకొని మనం దేవుని సన్నిధి నుండి మన గృహాలకు మనం వెళ్ళిపోదాం. ప్రియ సహోదరి సహోదరులారా, స్పష్టంగా కొన్ని మాటలే దేవుడు మనందరికీ అర్థమయ్యే రీతిలో బోధించాడు. దానియేలు భక్తుడు ఈ రాత్రి వేళ మన ఎదుటికి దేవుడు తీసుకొని వచ్చాడు. దానియేలును ఒకే ఒక మాట, తను బాగా బతకాలనుకున్నాడు, బతికాడు. నీవు కూడా బాగా బతకమనే చెబుతున్నా. అపవిత్రంగా బతుకుతే అగ్నిగుండం ఉంది, పవిత్రంగా బ్రతుకుతే పరలోకం ఉంది. ఇంతే. ఈ రాత్రి ఇక్కడికి రాని వారు ఎవరైనా, దూరముగా ఉన్నటువంటి వారు, స్నేహితుడా, ప్రియ తమ్ముడు, చెల్లి, బాబు, అమ్మ, జీవితం అంటే ఆషామాషి కాదు. ఏదో బతుకుతున్నాములంటే బతకడం కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మరణం ఉంది. ఆ మరణం ఈరోజు రాత్రో రేపు నీకు తెలియదు. మరణించకముందే యేసు ప్రభువుని దగ్గర పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధులు కండి, పరలోక రాజ్యం ఉంటుంది. జీవితం ఆషామాషిగా బ్రతకవద్దండి, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవద్దండి. దీనికి లెక్క అప్పగించవలసిన రోజు ఒకటి ఉంది.
ఇక్కడికి మీటింగ్లోనికి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ ప్రభు నమ్ముకొని బాప్తీసం తీసుకున్న వారైనా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఈ రాత్రైనా దానియేలు వలె మంచి ఉద్దేశం కలిగి పవిత్రంగా ఉండాలని మీరు ఆశపడినట్లయితే, రక్షణ పొంది అగ్నిగుండం తప్పించుకొని దేవుని రాజ్యం పొందాలని ఆశ ఉంటే, మీ ఉద్దేశానికి గుర్తుగా, మీ తీర్మానానికి గుర్తుగా, అయ్యా నేను కూడా ప్రభువుని నమ్ముకుంటాను, ఇంతకాలము నమ్మకుండా బాప్తీసం తీసుకోకుండా ఉన్నా, అగ్నిగుండం ఉంది, నమ్ముకుంటానని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతి చూపించండి మీ తీర్మానానికి గుర్తుగా. ఇంతకుముందు నమ్మిన వారు కాదు, ఇంతకుముందు బాప్తీసం తీసుకున్నవారు కాదు, ఆశీర్వాదం కోసం కాదు, మారు మనసు కోసం, బ్రతుకు మార్చుకోవడం కోసం. ఈ రాత్రి అలాంటి ఆశ కలిగిన వారు ఒకవేళ ఉన్నట్లయితే మీ తీర్మానాన్ని గుర్తుగా కుడి చేయి చూపించండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే మీటింగ్ అయిన తర్వాత ఎలాగో రక్షణ పొందాలి రండి, అడిగి తెలుసుకోండి. మోసపోవద్దు, అగ్నిగుండం పోవద్దు, పరలోక రాజ్యం చేరండి. నమ్మిన వారు, మందిరాలకు వెళుతున్నవారు ఇంకా అపవిత్రంగా ఉన్నట్లయితే మీ మనసులో దేవునికి ప్రార్థన చేసుకోండి, బలహీనతలో ఒప్పుకోండి, పవిత్రంగా జీవించండి. ఈ రాత్రి ఇంకా ఈ మీటింగ్ అయిన తర్వాత మేము ఇక్కడ కొద్ది నిమిషాలు ఉంటాం. బయట దూరంగా ఉన్నవారు ప్రభు నమ్మాలని ఆశ ఉంటే రండి, మనం సంప్రదించండి. కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాం, మీ కొరకు ప్రార్థన కూడా చేసి పంపుతాం. ముగింపు ప్రార్థన. దయగల తండ్రి, ఈ రాత్రి గ్రామంలో ఉన్న వారందరూ దానియేలు వలె అపవిత్రులు కాకుండా పవిత్రత కలిగి పరలోక రాజ్యాన్ని పొందాలని మీ విడలముగా ఈ గ్రామములు అడుగుపెట్టి మిమ్మల్ని అడుక్కుంటున్నాము నైనా, కనికరించండి. ఒక్క పాపి కూడా నశించి నరకానికి పోయేది మీకు ఇష్టము లేక ఈ సర్వమానవాళి ప్రపంచానికి చాలినంత రక్తము కార్చావు కదయ్యా. ఈ గ్రామంలో అనేకులు ఉన్నారు రక్షణ పొందని వారు. వీరి పరిస్థితి ఏంటినైనా రక్షించండి, మారు మనసు దయచేయండి, హృదయం కదిలింపచేయండి. పాప భయం, మరణ భయం, అగ్ని భయం ప్రతి ఒక్కరిలో పుట్టించండి నైనా. ఐలార రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెరసాల నాయకుడు కోరినట్లుగా ఈ రాత్రి ఈ గ్రామంలో ప్రజలు రక్షణ పొందుటకు సహాయం చేయండి. త్రాగుడుకు, వ్యభిచారానికి, జూదానికి, అల్లరితో కూడిన ఆటపాటలకు, డ్యాన్సులకు ఎందరో బందీలైపోయారు, ఎందరో బంధించబడ్డారు. బంధకాలను విడిపించండి. ఈ రాత్రి పాప శాపము నుండి విడుదల దయచేయండి ప్రతి మానవుడికి. అయ్యా, పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ పాపం వారిని విడిచిపెట్టదు, అగ్నిగుండంలో పడేస్తుందన్న సత్యం ఎరిగి, నిజమైన దేవుడు మీరే అని ఎరిగి రక్షణ పొందుటకు సహాయము చేయాలని ఈ గ్రామం కొరకు ప్రాధేయపడుతున్నా. అనేక దినాల నుండి మీ వాక్యం వినబడుతుంది అయ్యా. కొందరు తీర్మానం చేసి రక్షించబడ్డారు, ఇంకా అనేకులు రక్షణ పొందలేదు. వారందరికీ రక్షణ మారు మనసు దయచేయాలని ప్రత్యేకంగా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ రక్షణ ఆశీర్వాదం చేత ఈ గ్రామాన్ని నింపాలని మేము మొరపెడుతున్నాం. ఈ పనిలో ఈ ప్రయాసం పడుచున్నటువంటి మీ బిడ్డలు పేరు నుండి ఎదుగునైనా ఈ సిస్టమ్ను తీసుకొని సువార్తని పెంచాలని, వాక్యములో బలపరచాలని బిడ్డల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఫలింపచేయండి నాయన. వారు మాతో సహా తిరిగి ప్రయాణంలో కూడా మీ సహాయాన్ని కోరుతున్నాం. ఇదిగో మీ మాటలు ఇక్కడ విడిచి వెళుతున్నాం. నమ్మిన వారి హృదయాల్లో, నమ్మని వారి హృదయాల్లో ఈ రాత్రి కార్యం జరిగించాలని ఆశపడుతుండగా కృప చూపించమని, ఇంటి వారిని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని మా ప్రభువా మీరు ఇచ్చిన తలంపులకై కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన